చూడండి, ఇలా నేను 7 అవర్స్ ఇలా సగ్గు బియ్యాన్ని అలాగే బియ్యంని కూడా నానబెట్టుకున్నాను కదా. ఫస్ట్ నేను గ్రైండర్లో పెరుగులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఫస్ట్ నేను ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మినపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకొని మెత్తగా పిండి అనేది బ్యాటర్ చేసేసుకోవాలి. ఎవ్రీవన్, వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ హెల్దీ దోశ బ్యాటర్ చూపిస్తున్నానండి. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ నేను ఇలా ఒక 1 లీటర్ నేను ఇలా పెరుగు తీసుకున్నాను. అలాగే నేను ఈ గ్లాస్కి 1 గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నాను. అలాగే సేమ్ గ్లాస్కి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ కూడా దీనికి యూజ్ చేయొచ్చు. అలాగే సేమ్ గ్లాస్కి 1 గ్లాసు మినపప్పు, అలాగే 1/2 స్పూను మెంతులు. ఫస్ట్ నేను సగ్గు బియ్యాన్ని 1 గ్లాసు సేమ్ గ్లాస్తోనే అండి, సేమ్ గ్లాస్తో 1 సగ్గు బియ్యం, 3 నార్మల్ బియ్యం, అలాగే 1 గ్లాస్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఫస్ట్ సగ్గు బియ్యాన్ని నేను ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత పెరుగులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్న వాష్ చేసుకున్న సగ్గుబియ్యం ఇలా పెరుగులో నానేసుకున్నాను. అలాగే మినపప్పు, బియ్యము, మెంతులు అవి కూడా నేను సపరేట్గా ఇలా 2 విడివిడిగా బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇది మనము 6 to 7 అవర్స్ బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పిండి అంతా కూడా మనము ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని నేను ప్లేట్ క్లోజ్ చేసేసుకొని బయట పెట్టేసుకోవాలండి. మనం బయట పెట్టేసుకొని నేను నెక్స్ట్ డే మార్నింగ్ నేను దోశ వేసుకుంటాను. సో అప్పటికి మనకి పిండి అంతా కూడా ఫర్మెంటేషన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇందులోకి ఎర్రకారం చేసి చూపిస్తున్నానండి. ఇందుకు కావాల్సినవి నేను ఫస్ట్ ఆనియన్స్ అనేది నేను ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒట్టి కారం, ఒట్టి కొబ్బరి, ఉప్పు. ఫస్ట్ మిక్సీ జార్లోకి కొద్దిగా ఒట్టి కొబ్బరి, అలాగే సరిపడే అంత కారం, సరిపడే అంత ఉప్పు, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా కారం, ఉప్పు అవన్నీ కూడా గ్రైండ్ చేసి మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము కారం అనేది మిక్సీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా నేను నిన్న ఈవినింగ్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, నైట్ అంతా కూడా బయట పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది ఫర్మెంటేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సరిపడంత సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇలా ఉప్పు సోడా కలుపుకొని ఒక 10 మినిట్స్ పిండిని అనేది పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇలా ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఆయిల్ వేసుకుంటూ మనం దోశ అనేది 2 సైడ్స్ కాల్చుకోవాలి. చూడండి, చాలా క్రిస్పీగా సాఫ్ట్గా మనకి పర్ఫెక్ట్ సగ్గుబియ్యం దోశ అనేది రెడీ అవుతుంది. నేను చట్నీ అండ్ ఎర్రకారంతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.